హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెట్టాను. చిన్న రసాలతో మామిడికాయ పచ్చడి. చిన్న రసాలతో అయితే మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. మార్కెట్కి వెళ్ళి చిన్న రసాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలు బాగా అక్కడే కొట్టించుకొని వచ్చేసాను. అవన్నీ ఈవినింగ్ వరకు బాగా ఆరబెట్టేసేసి ఒక్కో ముక్క తుడిచి నీట్గా అలా పరిసేసాను. సాయంకాలం వరకు అవి అలాగా ఆగాయి. ఈ గిన్నె ఉంది కదా, ఆ గిన్నెతో 5 అయ్యాయండి. 5 డబ్బాలు అయ్యాయి. అలాగే దాని నిండా 5 అయ్యాయి అనమాట. 5కి 1 కొలత అనమాట. కారపొడి 1, ఆవు పిండి మెంతిపిండి కలిపి 1 అనమాట. మెంతిపిండి 3/4 తీసుకోవాలి. ఆవు పిండి 3/4 తీసుకోవాలి. మెంతిపిండి కొంచెం వేసుకోవాలి. కారము, ఉప్పు అవన్నీ ఆ గిన్నె అంతా కొలతండి. అన్నీ అలా కలిపేసేసుకొని దానిలో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని, వెల్లుల్లిపాయలు కొన్ని కచ్చా బిచ్చగా కొంచెం మిక్సీ వేసి కలిపేసాను. ఇలాగ ఆయిల్లో కలుపుతూ ముక్కల్ని అలా వేసేయాలి. వేస్తే ఈ ముక్క అనేది గట్టిగా ఉంటుంది, మెత్తబడదు. చూడండి, అలా అలా ముక్కలు అద్దుతూ దాంట్లో కలిపేయాలన్నమాట. అలా శుభ్రంగా మొత్తం నీట్గా కలిపేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చగా దంచాను కదా, అడుగు కలిపేసాను. అలా నీట్గా మొత్తం కిందికి పైకి అలా మొత్తం కలిపేసేసాను. అడగండి, అలా కలిపేసేసాను. అంతేనా? అలా కలిపేసేసుకుని 3వ రోజు చూసుకొని ఉప్పు కారం ఏమైనా తగ్గితే కలిపేసుకోవచ్చు. దాంట్లో చెనక్కాయ నూనెతో పాటు కొంచెం పప్పు నూనె కూడా కలిపానండి. 2 కలిపి చేశాను. టేస్ట్ బాగుంటుంది. అచ్చం పప్పు నూనెతో అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.